హలో. హాయ్ సార్. నేను యజ్ఞమూర్తి అండి. హాయ్ సార్. ఇందాక సాయి రాజేష్ చెప్పాడు కదా, అంటే అర్జున్ రెడ్డి ఆయనే వంగ కానీ ఇక్కడ సిద్ధార్థరాయ్ కాదు యశస్వి అని. మీరు కానీ సిద్ధార్థరాయ్ని మీరు ఎలా కన్సీవ్ చేశారు? ఇది నేను చూసిన సిద్ధార్థరాయ్ అండి, నాకు తెలిసిన సిద్ధార్థరాయ్ కదా, నేను చూసిన సిద్ధార్థరాయ్ కదా, నేను కాదు. అంటే అది ఏమన్నా కొంచెం చెప్తారా? మీరు చూసినంటే ఎక్కడ చూసారు? సినిమా చూసాక చెప్పుకోవచ్చు, మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆఫ్టర్ ద రిలీజ్ మాట్లాడదాం దీని గురించి. అంటే ఈ సినిమా కోసం మీరు అంటే ఎక్సెంట్రిక్ లవ్ స్టోరీ అని పెట్టి మళ్ళీ లవ్ కాదు లైఫ్ అనేది పెట్టారు కదా. అంటే ప్రధానంగా అంటే అర్జున్ రెడ్డి మొన్న వచ్చినటువంటి యానిమల్ సినిమాలు మనకి ఎలాంటి ఇంపాక్ట్ కలిగించాయో తెలుసు. అంటే డ్యూయల్ వర్షన్స్ ఉంటాయి వాటికి. కొంతమంది దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో సమాజానికి ఏం చెప్తున్నాము ఫైనల్గా అనేది చివరికి మీరు ఏదైతే కథ చెప్పారో అది అంటారు కదా. బట్ ఎక్కువగా వైలెన్స్ తర్వాత సెక్స్ అనేది ఎక్కువగా సమాజం అది ప్రొజెక్ట్ చేస్తే సినిమాలో, సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యే యూత్ ఎక్కువగా ఉంటారు అనేది ఒక థియరీ. దీనికి ఏం చెప్తారు ఇలాంటి సిద్ధార్థరాయ్ సినిమాలతో? సార్ డెఫినెట్గా ఈ సినిమా చూశాక సార్ సమాజానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది బలమైన మెసేజ్ ఉన్న సినిమానే సార్ ఇది. అంటే ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ కానీ ఒక వైలెన్స్ ఒక సెక్స్ తీసి డబ్బులు చేసుకోవాలన్న నేచర్ అయితే నాది కాదు సార్. పక్కా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది సార్. అంటే అదేంటో నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, మీరు సినిమా చూడండి. ఒక డీప్ రూటెడ్ క్యారెక్టర్, అంటే ఒక మనిషి అంతరాల్లోకి వెళ్ళిపోయి ఆ సైకాలజీని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాస్తే అది సిద్ధార్థ రాయ్ అండి. అయితే డెఫినెట్ గా ప్రతి మనం అందరిలో ఎక్స్ట్రీమిస్టులు ఉంటారండి. మనం సిచ్యువేషన్స్ బట్టి బయటపడతాం, మనలో కూడా ఉంటాం. ప్రతి ఒక్కరిలో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉంటాడు, అది సిచ్యువేషన్ లో ఎక్స్ట్రీమ్ బిహేవియర్ వస్తుంది. అలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఒక క్యారెక్టర్ అంతా ఉంటే ఏంటి అన్నది సినిమా అండి. సో డెఫినెట్ గా మెసేజ్ ఉందండి దాంట్లో అయితే పక్క. అండ్ ఈ కంపారిజన్ అంటే జోనర్ ఆఫ్ ద ఫిల్మ్ లో అర్జున్ రెడ్డి అనిమల్ డెఫినెట్ గా గుర్తొస్తుంది. మోర్ మీరు అనిమల్ కైండ్ ఆఫ్ ట్రైట్స్ చూస్తారు ఈ సినిమాలో యాక్చువల్గా. బట్ డెఫినెట్గా మంచి మెసేజ్ ఉంటుందండి. బట్ నేను అది సినిమా రిలీజ్ అయ్యాకే మాట్లాడితే బెటర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్, అంటే మనందరికీ చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు దీపక్. సో ఆ అబ్బాయిని ఎలాంటి ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్లో ఎలా చూశారు ఫస్ట్? సార్ చెప్పినట్టు సార్ ఇది చాలా చోట్ల చాలా ప్రయత్నాలు జరిగింది. సాయి రాజేష్ గారు చెప్పారు కదా, కథ అదిరిపోయిందండి కానీ హీరో చేయడానికి భయపడ్డాడు ఆయన. సో అట్లా చాలా ప్రయత్నాలు చేసి ఎవరు చేయట్లేదు. సొంతంగా మనం కూడా ప్రొడ్యూసర్ అవుదాము, జాయిన్ అవుదాము అని అనుకొని. బట్ క్యారెక్టర్ డిమాండ్స్ హ్యూజ్ పర్ఫార్మెన్స్ అండి. సో పర్ఫార్మర్స్ కావాలి, కొత్త వాళ్ళలో పర్ఫార్మర్స్ అంటే మనకు దొరుకుతారా దొరకరని ఒక డైలమా ఉంటుంది. ఆ డైలమాలో చైల్డ్ ఆర్టిస్టులకి అయితే ఆల్రెడీ కెమెరా ఫియర్ ఉండదు కదా వాళ్ళకి. సో వాళ్ళని పట్టుకుంటే మనం అనుకున్నట్టు చేయించుకోవచ్చు అని అది నేను నమ్మకంతో. నాకు అతడి సినిమాలో ఆ అబ్బాయి ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుందండి. సో ఈ అబ్బాయి ఎక్కడున్నాడని గుర్తొచ్చి అలా సర్చ్ చేసి ఎఫ్బీలో ఒక పింగ్ చేసి మెసేజ్ పెడితే కలిసాము, కథ విన్నాడు, విపరీతంగా నచ్చింది, ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు. ఒక 10 days లో ప్రాజెక్ట్ ఓకే అయిపోయి ఆన్ అయిపోయిందండి. దీపక్, గుడ్ ఆఫ్టర్నూన్. సో సిద్ధార్థ రాయ్గా దీంతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ సినిమా తర్వాత దీపక్ ఇమేజ్ ఎలా మారబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను? సార్ నేను అరౌండ్ 2022 ఫిబ్రవరి Jan 24th కథ విన్నాను సార్. ఫస్ట్ విన్నప్పుడు అప్పటికే ఒక 2-3 సినిమాలు వేరే చెయ్యబోతున్న టైంలో ఈ కథ విని ఇవన్నీ కాదు ఇదే చెయ్యాలి అనే స్ట్రాంగ్ ఫీలింగ్తో యాక్సెప్ట్ చేశాను. సో ఆ రోజు నేను చేసినప్పుడు ఇది నన్ను ఏం చేస్తుంది, ఇమేజ్ ఎక్కడికి వెళ్తుంది, ఇన్ని థాట్స్ అయితే నిజంగా లేవు. బట్ ఎవ్రీ యాక్టర్ నిజంగా అంటే ఇప్పుడు సపోజ్ ఒక జర్నలిస్టు లేకపోతే ఒక క్రికెటరు రాత్రి హ్యాపీగా పడుకోవాలి అంటే లైఫ్లో ఒక కిక్ ఇచ్చే ఎలిమెంట్ ఉండాలి. సో అలాంటి కిక్ ఇచ్చే ఎలిమెంట్ ఈ క్యారెక్టర్. సో యానిమల్ చేస్తున్నప్పుడు రణబీర్ కపూర్ గారు చెప్పారు, ఎవ్రీ యాక్టర్ క్రేవ్స్ ఫర్ దిస్ క్యారెక్టర్ని. అలాంటి క్యారెక్టర్ ఇది. సో ఐఎమ్ నాట్ రియలీ లుకింగ్ వేర్ ఇట్ పుట్స్ మీ. ఇది నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు, బట్ ఐ నెవర్ రిగ్రెట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దిస్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లవ్. హాయ్ యశస్వి, ఐఎమ్ లోకేష్ ఫ్రమ్ గుల్టే. అయితే సినిమా ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఓకే, కానీ టూ మచ్ ఆఫ్ అర్జున్ రెడ్డిని రెప్లికేట్ చేసినట్టే ఉంది. యూనో ఆ లిప్ లాక్ పోస్టర్ కానీ లేకపోతే ఆ హీరో లాంగ్ హెయిర్ డబుల్ సిగరెట్స్ అదంతా టూ మచ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్. యూజువల్ గా అంటే సెంట్రిక్ ఫిల్మ్ తీయాలి అంటే కనుక ఇట్ షుడ్ టేక్ ఆడియన్స్ అవే టు సంథింగ్ ఎల్స్. సో వెన్ యూఆర్ ఇన్స్పైర్డ్ అండ్ వెన్ యూఆర్ రెప్లికేటింగ్ సంథింగ్ టూ మచ్, డెఫినెట్ గా కూడా ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్ అర్జున్ రెడ్డి లాగా ఇక్కడ కూడా ఒక నౌన్ సిద్ధార్థ్ రాయ్. అండ్ మోర్ ఓవర్ ఏమో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ నేమ్ ఫ్రమ్ ఏ ఐకానిక్ ఫిలిం
which audience of సిద్ధార్థ్ రాయ్ అనే చాలా పవర్ఫుల్. సో దాన్ని ఇంత రెప్లికేషన్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వై ఆమ్ ఐ డూయింగ్ దిస్ అని మీకు అనిపించట్లేదా మీ హీరో క్యారెక్టర్ లాగా? మీరు చెప్పిందంతా తప్పు అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఏంటంటే జోనర్ వైజ్ ఎస్ అర్జున్ రెడ్డి ఆ జోనర్ అయింది, బికాజ్ మనకి ఇంటెన్స్ క్యారెక్టర్ ఫస్ట్ టైం అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ మనకు తెలుసు, అప్పటి ముందుకి అంత ఇంటెన్స్ క్యారెక్టర్ చూడలేదు. సో ఆ తర్వాత ఏదైనా ఇంటెన్స్ క్యారెక్టర్ రాగానే అర్జున్ రెడ్డి అని మనం ఫీల్ అయిపోతున్నాం, కానీ డైరెక్టర్ ఆ ఇంటెన్షన్లో చేయట్లేదు సార్, అది కాదు. డెఫినెట్గా అర్జున్ రెడ్డి లాంటి సినిమా చూసి అట్లాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ రాయాలన్నది అయితే నేను ఫిక్స్ అయ్యి రాసింది అయితే నిజం సార్ అది. బట్ మీరు సినిమా చూస్తే ఆఫ్టర్ 5 minutes మీకు అర్జున్ రెడ్డి గుర్తురాదు, ఇది నా ఛాలెంజ్, అది పక్కా. అండ్ టైటిల్ సిద్ధార్థ రాయ్, ఇది కథలో సార్ చాలా ఇంపార్టెంట్. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ అయ్యి పెట్టింది అసలు కానే కాదు. అర్జున్ రెడ్డి లాగా వెనకాల ఒక రెడ్డి ఉండాలి అని పెట్టింది కూడా కాదు. మీరు సినిమా చూడండి, నేను అంటే డీటెయిల్ చెప్పాలనుకోవట్లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద స్టోరీ సార్. సిద్ధార్థ్ అనే పేరు ఎందుకు ఉంది అనేది స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది, అది షూర్. ఓకే, అయితే గోయింగ్ టు ద ట్రైలర్, హీరో ఒక సెక్స్ అడిక్ట్ నింఫోమానియక్ క్యారెక్టరైజేషన్ లాగా నాకు అనిపిస్తుంది బేసికల్ చూస్తే. రీసెంట్ గా మంగళవారం వచ్చింది. దర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రైకింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సో డూ థింక్ దట్ క్యారెక్టర్ విల్ వర్క్ ఇన్ సైడ్ థియేటర్స్? నో ఇట్స్ నాట్ నింఫోమానియాక్ సార్. మీరు టీజర్ చూసుంటే మేము టీజర్లో చెప్పేసాము, ఒక పర్సన్ స్థితప్రజ్ఞత, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి, దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖం కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము క్రోధము భయము పోయినవాడు స్థితప్రజ్ఞుడు. అంటే ఒక మనిషి ఏ ఎమోషన్కి లోను కాకుండా తనను తను కంట్రోల్ చేసుకోగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు. అలాంటి మనిషి భూమి మీద ఉంటే హీస్ ఎ రోబో, ఈజ్ ఎ జస్ట్ మియర్ రోబో. బట్ సిన్స్ రోబో నీడ్స్ అన్ ఎలక్ట్రిసిటీ పవర్ టు ఫీడ్ ఇట్, అండ్ దిస్ పర్సన్ నీడ్ అ బేసిక్ నీడ్స్ టు ఫీడ్, ఈట్, స్లీప్ అండ్ సెక్స్, ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. అంటే భూమి మీద మనిషి పుట్టిన ఆది మానవుడికి మొదటి 3 అవసరాలు ఉన్నాయండి. ఆ తర్వాత వచ్చినాయి అన్ని ఏవి అవసరాలు కావు నిజంగా, అవి ఎస్టీమ్ నీడ్స్ ఫర్ లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్. సో ఒక మనిషి నిజంగా నమ్మి అక్కడ ఆది మానవుడి ఎవల్యూషన్ దగ్గర థాట్ ప్రాసెస్ వెళ్ళిపోయి లైఫ్ని అట్లా డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది సినిమా క్యారెక్టర్, కానీ ఇట్స్ నాట్ నింఫోమానియాక్ సార్. అంటే ఇప్పుడున్న ఈ వెల్ అడ్వాన్స్డ్ సొసైటీలో అలాంటి క్యారెక్టరైజేషన్ డూ యూ థింక్ ఇట్ వర్క్స్ అవుట్? బికాస్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంటే ఈట్, స్లీప్ అండ్ సెక్స్ ఈజ్ నాట్ ద థింగ్ ఆఫ్ ఎ మ్యాన్ రైట్ నో. ఎప్పుడైనా కూడా దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ సివిలైజ్డ్ బీయింగ్ అండ్ అన్సివిలైజ్డ్ యానిమల్ కదా. డూ యూ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ బిలీవ్స్ దట్ అన్సివిలైజేషన్ ఆఫ్, అంటే ఎక్కడితో మనిషి పుట్టాడో పుట్టినప్పుడు అవసరం అవి ఉంటే చాలు, మిగిలిన భావోద్వేగాలన్నీ లెక్కలేని ప్రాబ్లమ్స్ తీసుకొస్తూనే నమ్మే ఒక క్యారెక్టర్ సార్. బికాస్ ఆల్ ఎమోషన్స్ విల్ టేక్ యూ ఫర్ అ రైడ్, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ మెజారిటీ మనం బై యాక్సిడెంటల్గా 90% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ పీపుల్ సార్. అయితే ఏమవుతుందంటే ఈ సొసైటీలో ర్యాట్ రేస్లో మనము సక్సెస్ అవ్వాలన్న దాని మీద కాంపిటేటివ్ వరల్డ్లో మనం లాజిక్స్ని ఓన్ చేసుకుంటూ మొదలు పెడతాం, బికాస్ యూ హ్యావ్ టు విన్ త్రూ లాజిక్స్. ఇప్పుడున్న సోషల్ మీడియా లైఫ్ కానీ లేదంటే ఒకప్పుడున్న సొసైటీలో కానీ తనను తాను డిఫరెంట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, స్పెషల్గా కొనియాడబడాలని మనం లాజిక్స్ అడాప్ట్ చేసుకుంటాం సార్. ఈ లాజిక్స్ అడాప్ట్ చేసుకున్న తర్వాత మనిషిలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుద్ది. బై నేచర్ ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ అడాప్ట్ చేసుకున్న లాజిక్స్ దేన్ని బట్టి లైఫ్ లీడ్ చేయాలి, దానికి సమాధానం ఈ సినిమా సార్. అంటే ఇప్పుడు ఓటీటీకి కూడా సెన్సార్ అంటున్నారు ఈ మధ్య రీసెంట్గా, ఆటో సెన్సార్ అని. ఆ సెన్సార్లో విల్ దిస్ మూవీ సర్వైవ్? డెఫినెట్లీ సార్. అసలు నాకు తెలిసి కట్టు కూడా ఉండదు అనుకుంటున్నాను. అంటే ఈ పోస్టర్స్ మన షార్ట్లకి అయితే కట్టలు లేకుండా ఉండవు విజువల్గా. లెట్స్ సీ సార్. అది కిస్సింగ్ సార్, ఐ థింక్ నథింగ్ బ్యాడ్ ఇన్ దట్, అండ్ దట్ ఈస్ నథింగ్ బ్యాడ్, అండ్ దెర్ ఇస్ నో స్కిన్ షో ఇన్ ద ఫిలిం. ఐ డోంట్ థింక్, మేబీ ఏ సర్టిఫికేట్ అయితే వస్తుంది షూర్, కట్స్ అయితే రావండి. ఇప్పుడు ట్రైలర్ మేము సెన్సార్ చేయించాం సార్, ఆ ట్రైలర్ సింగిల్ కట్ లేదు సార్. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ దీపక్. హాయ్ బ్రో. హాయ్ గుడ్ సో సార్. క్యారెక్టర్ కంగ్రాట్స్, చాలా బాగా ఉంది, ఇంప్రెసివ్ ఉంది. కానీ ఎంత కష్టపడ్డారు దీని గురించి, హోంవర్క్ ఏం చేశారు ఆన్ స్క్రీన్ ఇంత ఇది రావడానికి? సార్ యాక్చువల్లీ అర్జున్ రెడ్డి తీసినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అన్నారు సార్. ఇక్కడ మా డైరెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ నాది అదే సార్ క్యారెక్టర్. సార్ అంటే నేను అనేది ఫుడ్, స్లీప్, సెక్స్ గురించి కాదు, ద ఎక్స్ట్రీమిటీ నేచర్. సో నా లైఫ్లో నేను చాలాసార్లు ఎన్నో ఎక్స్ట్రీమ్స్ వల్ల చాలా కోల్పోయాను సార్. టైంకి రాలేకపోయాను. యాక్చువల్లీ నేను ఎప్పుడో హీరో ఒక యాక్టర్గా వద్దాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. దట్ ఈస్ మై నేచర్, ఎక్స్ట్రీమిటీ ఈస్ మై నేచర్, దట్ ఈస్ ద సేమ్ నేచర్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. సో హోంవర్క్, ఎస్, ఐ జస్ట్ రీవిజిటెడ్ మై ఓల్డ్ లైఫ్. నేనేం చేశాను అదే చూసుకున్నాను, అండ్ దాంతోపాటు చాలా ఫిలసాఫికల్ బుక్స్ అండ్ సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఖచ్చితంగా చేశాను సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు బాగా పెర్ఫామ్ చేసేవారు, చాలా నేమ్ ఉంది. కానీ ఫస్ట్ ఫిల్మ్ ఇలా ఫిల్మ్ చేసేటప్పుడు, హీరోగా చేసేటప్పుడు ఇలాంటి ఫిల్మ్ చేస్తే
ఒక ఇది వస్తుంది, ఇమేజ్ క్రియేట్ అవుతుందని నేను ఆలోచించారా? సార్ పర్సనలీ I'm more an actor than thinking of myself like a hero, sir. So hero is అంటే బై ప్రొడక్ట్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్. ఒక మంచి కథ, 10 పెర్ఫార్మెన్స్లు బాగా వచ్చి అంతా పండాలి. సో హీరో అనేది జనాలు వదిలేస్తాను సార్. నన్ను చిన్నప్పుడు నేను ఏది ఆశించి చేయలేదు, నన్ను అందరూ ఆదరించి మనసులో పెట్టుకున్నారు. సో నేను నా కష్టం పడ్డాను సార్. సో అది మీరందరూ చూసి మీరు ఒప్పుకుంటే నేను హీరోనే కదా సార్. సో ఐ జస్ట్ ఇమేజ్, ఇలాంటి ఇమేజ్ పడుతుంది అందరూ కొంచెం. ఓకే, మీరు అంటే నన్ను ఎలా చూస్తారు ఆడియన్ వ్యూ పాయింట్ అన్న ఉంది సార్. ఆ థాట్ ఉండింది, ఇప్పటికీ భయం ఉంది ఏమనుకుంటారు అని. బట్ కథలో రిలవెన్సీ అంటే కథ ట్రావెల్ అయ్యే కొద్దీ అది అసలు కన్వే అవ్వదు సార్. కథ హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ ఇట్ నరేటెడ్. సో ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యశస్వి గారు. హాయ్ సార్. హాయ్ సార్. మీ టీజర్ చూసాం, ట్రైలర్ కూడా ఇంటెన్స్ ఉంది. కాకపోతే మాకు అనిపించేది ఏంటంటే మీరు 2.5 hours ఫిల్మ్లో ఇంటెలెక్చువల్ అన్ని ఫిలాసఫీ అన్నీ చెప్పినా విజువల్ వైజ్ చూస్తే ఒక సొసైటీకి ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుందేమో స్టూడెంట్ యూత్కి. అంటే ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ ఉంటారు కానీ 1000లో ఒక్కరు ఉంటారు కానీ 100లో ఒక్కరు ఉండరు, ఇలాంటి క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్ మన స్క్రీన్ మీద బుక్స్లో అయితే ఉంటాయి. బుక్స్లో రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు చదువుతారు. కానీ విజువల్ మీడియాకి వచ్చేటప్పటికి విజువల్ ప్రతి వాళ్ళకి వెళ్తుంది, ఫ్యామిలీస్కి వెళ్తుంది, లేదంటే స్టూడెంట్స్ యూత్కి వెళ్తారు. ఆ యూత్కి మీరు అంతా చెప్పి 2 hours ఫిల్మ్లో మొత్తం ఇంటెన్సివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి లాస్ట్ 10 minutesలో మెసేజ్ పెడితే అది ఎంతవరకు వెళ్తుందంటారు? అంటే కమర్షియల్ సినిమా కమర్షియల్గా చూడాలంటారా? లేదా ఫస్ట్ సార్, సినిమా ఈజ్ అ కమర్షియల్ మీడియం సార్, దాంట్లో డౌటే లేదు. నేను నమ్మేది ఏంటంటే సార్, సినిమాని కథను నమ్మి పెట్టిన, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ కనీసం ₹1 లాభం తెప్పించే బాధ్యత డైరెక్టర్ నేను నమ్ముతా సార్. అది అలా అని లాభం సంపాదించడం కోసం సినిమాలు అయితే తీయం, అదైతే కాదు. ఒక కథ చెప్పాలనుకుంటాం, ఆ కథ కొన్నిసార్లు సమాజంలో జనరల్గా సార్ సినిమాలో ఏ క్యారెక్టర్లు తీసుకున్నా సార్, మనలో ఒకటి క్యారెక్టర్ కంటే జనరల్గా నలుగురు చూడని క్యారెక్టర్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్. మనం రోబో సినిమాలో నిజంగా రోబో అట్లా చూడడం మనం చూడలేదు సార్ ఎక్కడ, బట్ చూస్తే దాని తాలూకు ఎక్సైట్మెంట్ మన లోపల ఉంటుంది. సిమిలర్ థింగ్స్ అట్లా అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లు లేదా ప్రపంచంలో మనం చూడని క్యారెక్టర్లు, రేరుగా చూసే క్యారెక్టర్ల చుట్టూ ఒక ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుందండి. దాన్ని అన్ఫోల్డ్ చేస్తే వీ విల్ హిట్ బుల్సా అని నేను నమ్ముతాను సార్ పక్కా. సో అట్లా అనుకుని రాసిన కథ. అండ్ ఇది సొసైటీకి మెసేజ్ నేను చెప్తున్నాను సార్, చాలా మంచి మెసేజ్ ఇస్తాం. డెఫినెట్గా మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. యూత్కి రాంగ్ మెసేజ్ అస్సలు వెళ్ళదు. దిస్ ఈస్ ద వాట్ ఇట్ ఈజ్ అని డెఫినెట్గా చెప్పే సినిమా సార్ ఇది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ బేసిక్గా కొన్ని సినిమాలు వచ్చి అలా ఒక హిస్టరీ క్రియేట్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వెళ్ళిపోతాయి. సో సిద్ధార్థ్ రాయ్ ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలదు సార్. ఈ అంటే మీ అందరి క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చెప్తాం అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ కూడా లేదు రిలేటెడ్. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ సెక్స్ ఈజ్ వాట్ ఈస్ మేకింగ్ మనీ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ కరెంట్లీ, విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఆర్ మూవీ. అంటే మీరు ఇప్పుడు చూసే సినిమాలు, సినిమా నుంచి బయటకు వచ్చాక మెడ తెగి పక్కన పడిపోతే మెడ అక్కడ పడిందా అలా అయిపోయింది సార్. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇలాంటి వైలెన్స్ ఒక్కసారి చూస్తే ఒక 3 నెలలు మనసులో ఆ భయం ఉండిపోయేది. ఇప్పుడు ఏమైందంటే ఆ వైలెన్స్ పెట్టి నామ్ అయిపోయింది సినిమాలో. అండ్ అవే సినిమాలతో డబ్బులు చేసుకున్నారు. కొన్ని సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయి పెద్ద సినిమాలను. అది మా మోటో కానే కాదు. అవేవి ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనిపించవు. బికాస్ కమర్షియల్గా మనం యూత్కి ఏమైనా చెప్పాలి అని అంటే యూత్ని అట్రాక్ట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే కావాలో న్యాచురల్గా, ఆర్టిఫిషియల్గా నేను ఇండ్యూస్ చేయలేదు. ఆర్టిఫిషియల్గా స్క్రీన్ ప్లేలో కూడా ఎక్కడ ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేని సీన్ డైరెక్ట్గా పెట్టలేదు డే 1 నుంచి. ఈవెన్ నేను అన్నాను సార్, మీరు పెట్టేటట్టుంటే ఫుల్గా పెట్టండి, లేకపోతే ఇలా పెట్టండి. ఆయన అన్నారు సార్, మై మోటో ఈజ్ నాట్ టు షో ద స్కిన్ అండ్ అట్రాక్ట్ పీపుల్, మై మోటో ఈజ్ అరౌండ్ ద స్టోరీ. సో నేను ఆ నమ్మకంతో అది నమ్మే ఈ సినిమాలోకి వచ్చాను. సో అది ఎప్పుడైతే ఆయనలో ఆ క్లారిటీ ఉందో దెన్ నేను ఎంటర్ అయ్యాను ఈ సినిమాలోకి. లేకపోతే ఆ క్లారిటీ లేకపోతే నేను ఎంటర్ అయ్యాను కాదు. ఇప్పుడు ఇది ఒక మార్క్ వదులుతుందా లేదా మనుషుల హార్ట్లో అనేది, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ పీపుల్ టేక్ దిస్ స్టోరీ. నౌ వీ నో వాట్ దిస్ స్టోరీ. ఇప్పుడు ఒక మంచిని చూపించాలంటే చెడుని చూపించక తప్పదు. ఎందుకంటే మంచి చెడు, డార్క్నెస్, లైట్, దే ఆర్ ఆల్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్, దట్ డజంట్ హ్యావ్ ఎనీ రెలవెన్స్. సో ఎంటైర్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ హౌ అ పర్సన్ should not be and what happens if that person changes.
సో వాట్ ఎవర్ కాన్సెప్ట్ పుట్టిన ఇది బ్లాక్ బస్టర్ అవుతుందా లేకపోతే మనుషుల గుండెల్లో ఉంటుందా అంటే అవును ప్రజ్ఞేశ్వర్ నా గుండెల్లో అయితే ఉంది. ఈ సినిమా నేను లాస్ట్ 1 year నుంచి నేను సినిమా చూస్తూనే ఉన్నాను. ఈవెన్ టుడే ఐ రిలేట్ టు ఇట్. వి ఆల్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ సార్. ద రీజన్ వై వీఆర్ లైకింగ్ హై వైలెన్స్ అండ్ దిస్ థింగ్ ఇస్ వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమిస్ట్. ప్రతి ఒక్కరికి డిటర్మినేషన్ అయితే ఉంది. తాగుబోతాడికి తాగాలనే డిటర్మినేషన్, తిరిగిపోతాడికి తిరగాలనే డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్ లేకుండా మనిషి ఉండడు. ఓకే, సో ఆ ఎక్స్ట్రీమిజం ఎక్కడో దగ్గర రిలేట్ చేసుకుంటారు. అలాంటి ఎక్స్ట్రీమిజం వల్ల ఈ సొసైటీకి ఉన్న డేంజర్ ఏంటి, ఒక మనిషి జీవితం ఏమవుతుంది అనేది మేము రోలర్ కోస్టర్ రైడ్ చూపించాం. అండ్ యూ విల్ ఆల్ గెట్ ఆన్ టు దట్ రైడ్. 100% యూ విల్ కమ్ అవుట్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఐ వాజ్ దేర్. వీటిలో ఒక 20 మంచి హై మూమెంట్స్ ఉంటే దాంట్లో ఒక 5-6 రిలేట్ చేసుకునేలా ఉంటాయి. కాబట్టి సినిమా ఈజ్ నాట్ at all violent, not at all sexual oriented movie. It's a very clean movie. If you come in and go out, you'll say అసలు టీజర్లో చూపించింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు అన్నట్టు ఉంటుంది. అంటే ఇట్ నాట్ ఇన్ అ రాంగ్ వే, ద సెన్స్ విల్ pretty much prevail. అండ్ దిస్ ఆఫ్టర్ మా ప్రీమియర్ వేసాక మిమ్మల్ని గ్యారంటీ మీ గురించి ఒక ప్రీమియర్ వేస్తాం. ఆ రోజు మీ ఆన్సర్ ఇదే తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డైరెక్ట్ గారు, సార్ ఇప్పుడు డైరెక్టర్గా స్ఫూర్తి ఉంటుంది. సార్ ఇప్పుడు ఆర్య నుంచి అర్జున్ రెడ్డి, మన బాలీవుడ్ సినిమా యానిమల్. అయితే ఈ యానిమల్ చూసిన తర్వాత రాజమౌళి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన రూల్స్ ఉంటాయి, సినిమాకి ఎక్కువ నామ్స్ ఉంటాయి, దాన్ని అతిక్రమించి చేశాడు, రూల్స్ పట్టించుకోలేకుండా అన్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది అనిమల్ కి ప్రీ రిలీజ్ లో అన్నట్టున్నారు. రిలీజ్ తర్వాత ముందు అర్థమైపోయింది చూడంగానే అలాగే ఉంది. యా సార్, ఇన్స్పిరేషన్ అంటే నేను సుకుమార్ గారికి పెద్ద ఫ్యాన్ని సార్. ఆయన ఆర్య సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది సార్. అంటే ఒక క్యారెక్టర్ని పాజిటివ్గా ఉంటూనే బట్ సొసైటీకి నెగిటివ్గా కనిపిస్తూ భలే రాశారు సార్ సినిమా ఆయన. సో ఆయన డెఫినెట్గా నేను ఒక ఏకలవ్య శిష్యుడిగా ఆరాధిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇన్స్పిరేషన్ మీరు అర్జున్ రెడ్డి అనిమల్ అన్నారు. నిజంగా అర్జున్ రెడ్డి సినిమా నన్ను డిస్టర్బ్ చేసింది సార్. సమ్వన్ హూ కెన్ రైట్ సో ఇంటెన్స్ విత్ క్యారెక్టరైజేషన్, మనం అలా రాయలేమో అని అనుకున్నాను సార్. మీకు నాన్న ప్రేమతో సినిమాలో ఒక ఓపెనింగ్ ఒక డైలాగ్ ఉంటుంది సార్ ఎన్టీఆర్ గారిది, మనుషుల్ని జంతువులను వేరు చేసేది ఈట్, స్లీప్ అండ్ సెక్స్. మనిషి ఎమోషన్స్ మాత్రమే జంతువులకు మనిషికి మధ్యన డిఫరెన్స్ సార్. సో నాకు ఆ డైలాగ్ కూడా బాగా ఇష్టం సార్. ఆయన చాలా వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీస్ చెప్తా ఉంటారు మనకి సుకుమార్ గారు. సో కొంచెం సైకాలజీ అవి నేను చదువుతూ ఉంటాను. సో ఇది పట్టుకొని సినిమా చేయలేమా, ఇది పట్టుకొని చేయలేమా అని నాకు తెలిసిన, నేను బాగా చూసిన ఒక క్యారెక్టర్ కూడా నేను రిలేట్ చేసుకోగలిగాను. ఒక లైన్లో చెప్పాలంటే సార్, సుకుమార్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు ఇద్దరు కలిపి సినిమా కథ రాస్తే ఎలా ఉంటుందో సిద్ధార్థ రావు ఎలా ఉంటుంది సార్. డెఫినెట్గా సార్, డెఫినెట్. నాలో లేరు సార్, నాలో లేరు, బట్ వాళ్ళిద్దరు కలిపి సినిమా కథ రాస్తే అది సిద్ధార్థ రాయ్ సార్. ఇట్స్ బి సో ఇంటలెక్చువల్ అట్ ద సేమ్ టైమ్ సో అగ్రెసివ్ సార్. సో మీరు ఇప్పుడు మీకు అగ్రెసివ్ కనిపిస్తుంది, సినిమా చూస్తే తెలుస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్లెండ్. అది ఒక పర్ఫెక్ట్ బ్లెండ్లో ఉంటుంది సార్. డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది సార్ సినిమా. అండ్ నేనైతే అనుకుంటున్నాను క్లైమాక్స్ అయ్యాక మీరు ఒక షెల్ షాక్లో ఉంటారని అయితే గట్టిగా నమ్ముతున్నాను సార్. హీరో గారు యాక్ట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అనే ట్రైలర్ చూస్తే నాకు గతంలో సూర్య గారికి గుర్తుకొచ్చారు. మీకు అనిపించిందా? ఫస్ట్ తను చాలా ఇంటెన్స్ పర్ఫార్మర్ సార్. తను యాక్చువల్గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా, అంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తనకి తన క్యారెక్టర్లోనే ఉంటాడు, క్యారెక్టర్లోనే ఉంటాడు, లొకేషన్లో అలా ప్రిపేర్ అవుతూ ఉంటాడు సార్. ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుందా, ఈజ్ ఆల్వేస్ టు డూ బెటర్. సులువే సార్ తనకి. నాకు తెలిసి ఇంత యాక్టింగ్ చేయడం పెద్ద కష్టం కాదు, చాలా సులువైన పని. సూర్య గారు కూడా గిఫ్టెడ్ యాక్టర్. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కాంప్లిమెంటెడ్. సార్ మేము సాటిస్ఫై అవ్వాలని డైరెక్టర్ గారు సాటిస్ఫై అయ్యారు, ఈయన సాటిస్ఫై అయ్యాడు కాదు సీన్ కి. అంటే గుర్తొచ్చింది, సిగరెట్ లేని తాగారు సార్ షాప్ కి. మా కో డైరెక్టర్ గారు చెప్తారు. బాగానే తాగాను సార్. బాగానే తాగారు. మిగతా సీన్స్ కూడా బాగా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బాగున్నాయి. అయితే మేడం మీ క్వశ్చన్, మీకు ఇలాంటి అంటే కొంచెం రా కథ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా, దాన్ని ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఏమైనా ఇంకెవరు ఉన్నారా డైరెక్టర్ గారు, మీరు కూడా చెప్పొచ్చు పోనీ. అసలు మీకు ఎలా ఫీలింగ్ ఎలా ఉంది, మీ ఫీలింగ్ చెప్పండి. నేను ఆడిషన్ చేసిన దాంట్లో ఈ అమ్మాయిని చూసి సెలెక్ట్ చేశాను. ఇంక నేను ఎవరిని చూడలేదు. ఈ అమ్మాయిని చూసాక ఇంకా ఎవరిని చూడలేదు. ఎలా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు? Hello sir, I feel when I heard the story itself, I think on the audition day itself I was like I want to do this movie. Why? Because they had auditioned some June 22 June, and there were many girls, and I think before me there were 2-3 girls. Every girl, sir took 15-20 minutes to
explain her how the character is, what is the character art, the depth of the character, what is Indu, who is Indu. And I could see the dedication, like in audition itself, he's so clear about what he wants. Even he was there, he was acting, he was giving cues to all the girls during audition with the same intensity, and they really wanted to find their heroine. They were really looking for her. So when I saw that dedication and that love for the movie, I felt like then it does not cross your mind, this is bold, this is raw. It just comes to your mind that this is the right team and this is the right story. After that, when I came to Vizag for workshops and I heard the narration in detail, I was really moved by the story. The way he narrated, we both were 2-3 hours we took and we were just talking about the movie, and I could see that sense of understanding that what he wants from the character. That's why it was really easy to say yes, or else if it was not, unsurety was there in the director, or there was some kind of so I would have felt okay how to do it, but he was very clear. So that the audition, we played the opening scene as the teaser. టీజర్ లో ఒక ఎండ్ డైలాగ్ I ఉంటుంది. slapped. లేదండి, సీన్ ఉంటుంది. మీరు టీజర్ చూస్తే టీజర్ లో లాస్ట్ లో అమ్మాయి బాత్రూమ్ డోర్ తీసుకొని వస్తుంది, హీరో వస్తాడు, సారీ నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఫ్రెష్ అప్ అంటే ఏం అవసరం లేదు, ఇక్కడ నువ్వు చూడని నీకు తెలియని కొత్తగా అది చేసామండి. Yeah, that was the that was the audition, but it was really nice. It went very smooth. Yeah. డైరెక్టర్ గారు హాయ్ సార్. ఇక్కడ సార్ హాయ్ సార్. సార్ ఇంతకుముందు మీరు చెప్పారు మెసేజ్ కంపల్సరీ సినిమాలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పారు. ఈ తరహా సినిమాలు చేసిన చాలా మంది ఫిల్మ్ మేకర్ చెప్పే మాట ఇదే ప్రసాద్ ల్యాబ్లో చాలాసార్లు మేము విన్నమాట అది. అయితే సినిమా రిలీజ్ అయ్యా చూస్తే ఆ మెసేజ్ కంటే కూడా ఈ సీన్స్ అనేవి ఎరోటిక్ సీన్స్ కావచ్చు, ఎవరిని మీరు తీసిన సీన్స్ కావచ్చు, ఇవి ఎక్కువ డ్యామేజ్ చేసేలాగా ఉంటాయి. మెసేజ్ ఎక్కడ ఉంటుంది లేదని కాదు, ఎక్కడో చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు ఇంకోటి వీరశంకర్ గారు ఇంతకుముందు చెప్పారు, శరత్చంద్ర గారు గురించి చెప్పారు, నవల గురించి చెప్పారు, దేవాస్ నవల నుంచి. నవల రాసిన విధానం ఒకటైతే, అంటే అర్థమైన విధానం, తల్లిదండ్రుల కోసం రాస్తే, కానీ జనాలకు అర్థమైందంటే చివరికి వచ్చేసరికి అంత మంచి నవల్లో కూడా ప్రేమలో విఫలమైన వాళ్ళు తాగి అలా పోవాలి అన్నది అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా ఫాలో అవుతున్నాం మన వాళ్ళు. సో దాన్ని ఇది చూసుకున్నా కానీ మనం ఇప్పుడు మీరు తీసే దాంట్లో మెసేజ్ ఎంత వరకు ఉంది, ఆ మెసేజ్ జనాలకి ఇది కన్వే అవుతుందా, లేదంటే మీ సీన్స్ ఎక్కువ డామేజ్ చేస్తాయని? నేను చెప్పినట్టు స్ట్రాంగ్ మెసేజ్ లేకపోతే మీరు నా మీద కోర్ట్ కేసు వేయచ్చు సార్, మీకు ఆఫర్ ఇస్తున్నాను నేను. జోక్స్ సార్, జోక్స్ అపార్ట్, చాలా డెఫినెట్గా స్ట్రాంగ్ మెసేజ్తోనే సినిమా నడుస్తుంది సార్, అసలు దాంట్లో డౌటే లేదు మీకు. అంటే మీకు అర్థమవుతుంటుంది ఎవ్రీ సీన్లో వాట్ డైరెక్టర్ వాంటెడ్ టు సే, ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్లో అదంతా బయటపడుతుంది సార్. అది ఇప్పుడు ఇందాక ఒక భగవద్గీత శ్లోకం చెప్పాను మీకు, ఇంకొక శ్లోకం ఉంటుంది భగవద్గీత, ఆ శ్లోకంతో సినిమా ఎండ్ అవుతుంది. ఎండ్ షార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విత్ ద శ్లోకం. మీకు సినిమా చూస్తే అసలు చెప్తున్నాను కదా, మీరు నన్ను సూ చేయొచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే మీరు చెప్పింది, ఇప్పుడు తర్వాత సినిమా సక్సెస్ కావచ్చు, పెద్ద సక్సెస్ కావచ్చు, బ్లాక్ బస్టర్ హిట్ కావచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఈ తరహా సినిమాలకు కొలమానం అయిపోయింది. అంటే ఈ సినిమా హిట్ అయింది కదా, జనం యాక్సెప్ట్ చేశారు కదా, అది ఆ తర్వాత మెసేజ్ ఉందా దాంట్లో ఏమైందన్న దానికంటే కూడా హిట్ అయింది కాబట్టి ఈ తరహా సినిమాలో మళ్ళీ రావాలన్నా ఇది ఎక్కువ నడుస్తుంది. అంటే అది మనము ఎవరిని తప్పు పట్టడం లేదు సార్, ఎందుకంటే ఆడియన్స్ రకరకాల ఆడియన్స్ ఉంటారు, రకరకాల మైండ్ సెట్లు, ఏజ్ గ్రూప్లు ఉంటాయి సార్, అందరూ చూస్తూ ఉంటారు. కొందరికి కొన్ని విపరీతంగా నచ్చుద్ది. ఇప్పుడు నేను అనిమల్ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేసింది సార్. ఆ సినిమా గురించి చాలా రకాల డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. ఏ ఒపీనియన్ కౌంట్ చేస్తామన్నది మనం చెప్పడానికి లేదు సార్. అది నాకైతే విపరీతంగా నచ్చింది సినిమా. సందీప్ రెడ్డి గారు నాకు బాగా క్లోజ్ కూడా. సో ద కైండ్ ఆఫ్ రైటింగ్, ద ఇంటెన్సిటీ బ్రింగ్స్ టు ద ఫిల్మ్స్ లైక్ మైండ్ బ్లోయింగ్. సో అది మనం ఏం చూస్తాం అంటే మనం ఏ ప్లేన్కి ఎటువైపు ఉన్న దాన్ని బట్టి సినిమా కనిపిస్తుంది సార్, అంతే. ఇట్స్ నథింగ్. సో మీరైతే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాము డెఫినెట్ అంటారు. Sir, one last question, Kirtana garu. Your character seems like a painful and impactful character. It's not easy. How important is your character to the story, and could you please elaborate your working experience with the crew? So my character is వాళ్ళ లవ్ స్టార్ట్ కావడానికి నా లవ్ ఎండ్ చేశారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను వర్క్ చేసింది చాలా తక్కువ, బట్ ద ఇంపార్టెన్స్ దే గేవ్ ఫర్ మై క్యారెక్టర్ ఈస్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మీ. మేబీ 1 week చేసి ఉంటాను అంతేనా మమ్మీ?
1 వీక్ చేసింటా, బట్ 1 వీక్కి నాకు తెలిసి ఏ మూవీలో ఇలా ప్రతి ఫంక్షన్కి పిలిచి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నారంటే ఖచ్చితంగా క్యారెక్టర్ ఇంపార్టెంటే ఉంటుంది. నేను కూడా ఇంకా చూడలేదు, మూవీ చూసిన తర్వాత మేబీ ఇంపార్టెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much everybody on stage, and thank you media friends for that wonderful interaction. యశస్వి గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి అందరికీ, ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ని కవర్ చేశారు. ఇలాగే మీ సపోర్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలని, డెఫినెట్గా ఒక మంచి సినిమా చూస్తారని మాత్రం ప్రామిస్ చేయగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ డిస్కషన్కి అయితే చాలా స్కోప్ ఇస్తుంది సినిమా.